వారానికి ఒకరోజు, మధ్యలో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన మనకు చాలా కావాలి. మీలో కొద్దిమంది వస్తూ ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అయినా సరే మీ కుటుంబాల కోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కుటుంబాలు, మీ అందరి లిస్టు నా దగ్గర ఉంది బ్యాగ్లో. కాబట్టి వాటన్నిటి కొరకు, మీరు రాసిచ్చిన సమస్యల కొరకు ఆ రోజే కాదు, దినదినం నేను చేస్తుంటాను. ఆ రోజున సంఘముగా ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకు? ప్రార్థనను మనం ఎక్కువగా చేయాలి. సర్వ సమస్యలకు ప్రార్థన పరిష్కారం. కాబట్టి ప్రార్థన మనం ఎక్కువగా చేయాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివాము, వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అసలు మనం ప్రార్థన చేస్తాం, ఏం జరుగుతుంది చూడండి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం చూడండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే 22వ కీర్తన గ్రంథము 22వ కీర్తన 5వ వచనం చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చూసారా? వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే ప్రార్థన చేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఏమిటంటే విడుదల నొందిరి, విడుదల వస్తుందండి. అంటే దీన్ని డెలివరెన్స్ అంటాం. ఏమంటాము? డెలివరెన్స్ అంటే విడుదల వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏ విషయాలలో నువ్వు బంధించబడ్డావో ఆ విషయాలలో విడుదల వస్తుంది. పిల్లరా, ఇటీవల ఒక స్థలంలో మీటింగ్స్ చేయడానికి వెళ్ళాను నేను. అక్కడ 3 రోజులు మీటింగ్స్, 2వ రోజు కూటం మెసేజ్ చెప్పి కొంచెం రూమ్లో రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను. ఈలోపు ఒక లేడీని, అయా ఈమె కొరకు ప్రార్థన చేయండి అని తీసుకొచ్చారు. ఆమె MA BEd టీచర్. అయితే తను, ఏంటమ్మా పరిస్థితి అనంటే, 2 పిల్లలు చనిపోయారయ్యా, నా ఆరోగ్యం కూడా దెబ్బతింది, మా పాప కూడా మెంటల్గా ప్రవర్తిస్తుంది, అసలు మా కుటుంబం పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు అని తన దీనగాథంతా చెప్పింది. అంటే వారు మొరపెట్టేగా విడుదల నొందిరి అన్నందుకు నేను చిన్న ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. సరే, తన పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంది. కుటుంబం బాగాలేదు, పిల్లలు బాగాలేదు, తన ఆరోగ్యం బాగాలేదు, అంతా హాఫ్ డెడ్ లైఫ్ లాగా ఉంది, దాదాపు అంత నిర్జీవ స్థితి. సరే అమ్మా, నేను ప్రార్థన చేస్తావు, నీ పేరేంటి అని చెప్పాను. అడిగితే తన పేరు చెప్పింది. సరే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో అని చెప్పి కళ్ళు మూసుకొని తన మీద చేయబెట్టి, ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ బిడ్డను తాకండి అని ఒకే ఒక సెంటెన్స్, ఎక్కువ ప్రేయర్ కూడా చేయలేదు, ఒకే ఒక సెంటెన్స్, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఏమైనా తాకండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసామో వెంటనే మనిషి గడగడలాడిపోతుంది, వణుకుతుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, పళ్ళు బిగబడుతుంది, కొరుగుతుంది, పెదాలు కొరుగుతుంది, వికృతమైన పనులన్నీ చేస్తుంది. దయ్యం బయటపడింది. వెంటనే చేయబెట్టి, ఏ దయ్యమా, వేస్తున్నావు, గద్దెస్తున్నావు, నువ్వు రా, బయటికి రా అని ప్రార్థన చేస్తే ఏమంటుందో తెలుసా? మీలాంటి వాళ్ళు చాలామంది చేత వీళ్ళు ప్రార్థన చేయించారు, ఎవరికి బాగలేదు అని అంటుంది. ఓహో అలాగా ఉందా అని చెప్పి కొబ్బరి నూనె తీసుకొని వచ్చి నూనె కొరకు ప్రార్థన చేసి ఆ నోట్లో వేసి నొసట మీద సిలువు గుర్తేసి ఆ తల మీద పోసి, ఇప్పుడు చెప్పు దయ్యమా నీ పేరేంటి అని అంటే, ఇందాకేమో ఆమె పేరు చెప్పింది, ఇప్పుడు దయ్యం పేరు చెబుతుంది.
ఏం చేస్తుంది? పిల్లల్ని చంపింది నేనే అంటుంది, భర్తకి భార్యకి సమాధానం లేకుండా చేస్తుంది నేనే అంటుంది, ఇంకొక అమ్మాయిని మెంటల్గా మార్చింది నేనే అంటుంది, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నేనే అంటుంది. అన్ని రకాలుగా కుటుంబం నష్టపోయింది. ఈ విషయం కొరకు ప్రార్థన చేయించడానికి ఆ ప్రాంతాల్లో చాలామంది చేత ప్రార్థన చేయించారు కూడా దైవమే చెబుతుంది. ఇక ఆ తర్వాత బలంగా ప్రార్థన చేసిన తర్వాత ఇక రూమ్లోకి వచ్చింది కదా, రూమ్లో నుండి బయటికి తీసుకువెళ్ళి ఓపెన్ ఏరియాలో ప్రేయర్ చేస్తే పడిపోయింది, దయ్యం పారిపోయింది. ఇప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆమె వికృత చేష్టలు చూసి మానసికంగా కృంగిపోతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా విడుదల పొందిన ఫ్యామిలీగా మారిపోయింది. మొదట్లో ఎదురు తిరగాలని చూసింది, చాలామంది ప్రార్థన చేశారు, నేనెందుకు పోతాను అని అంది. కానీ ప్రార్థన మంటలాగా కాల్చేసింది ఆమెని. ఆ దయ్యం పోయింది, విడుదల వచ్చింది. ప్రియరా, మన కుటుంబాలలో ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? 5వ వచనంలో, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీకు విడుదల వస్తుంది, డెలివరెన్స్ వస్తుంది. కొన్ని సమయాల్లో సాతాను బంధకాలు ఉంటాయి మన హృదయాలలో, కొన్ని సమయాల్లో మానసిక బంధకాలు ఉంటాయి, కొన్ని సమయాలలో సైతాను మనుషుల్ని, యవనస్తుల్ని రకరకాల చెడు అలవాట్లు, దురలవాట్లు నేర్పి వాళ్ళని బంధిస్తూ ఉంటుంది. అది ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దురలవాట్లు బ్రేక్ అయిపోతాయి, ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పారిపోతాయి, ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు మనశ్శాంతి, సమాధానం వస్తుంది. అందుకని ఇక్కడ వాక్యాలను చదువుతున్నాం 5వ వచనంలో, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కావున మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించే వారముగా, ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకే మీకు కొంచెం ప్రార్థన అలవాటు చేయాలి అని మరి సండే కొంతమంది పేర్లు చెప్పి, అమ్మా నువ్వు సిస్టర్ మీరు ప్రార్థన చేయండి, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అని అంటుంది. ఎందుకంటే ఇలాగ చేపిస్తూ ఉంటే కొంచెం కొంచెం ఆ ప్రార్థనలోకి అలవాటు అవుతారని. నేను ఈ మధ్య విన్న విషయం ఏంటంటే, ఏడమ్మా నువ్వు వచ్చావు, మీ అబ్బాయి ఏడి అని అంటే, అన్నాయ్ నువ్వు ప్రార్థన చేపిస్తావేమోనని వాడు బయట ఉన్నాడు, నన్ను లోపలికి పంపాడు అని అంటే, లోపలికి వెళ్తే అన్నయ్య ప్రార్థన చేపిస్తాడు అని అనుకొని కొంతమంది అసలు గేట్ బయట ఉంటున్నారంట. ఇది ఒక శోధన వచ్చి పడింది ఇప్పుడు నాకు. గమనించండి, దేవుని సన్నిధిలో నువ్వు లోపలికి వచ్చి దీవించబడతావు. గేటు బయట ఉంటే బుద్ధి లేని కనికల్ని మీరెవరో నాకు తెలియదు అని అన్నలా. నువ్వు లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం రాకపోతే కనీసం మోకరించాలి, చేసేవాళ్ళు ప్రార్థన వినాలి. అలా చేయగా ప్రార్థనలోకి అలవాటు అయిపోతామండి మనం. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు, మీలో ఎవరి పేరు చెప్పి సిస్టర్ ప్రేయర్ చేయండి అని అనగానే అసలు నీకు ఎలాంటి ఆతృత ఉండాలంటే, అన్న నా పేరు ఎప్పుడు చెబుతాడా, నేను లేచి ప్రార్థన చేయాలన్నంత ఆతృతగా ఉండాలి మీరు. ఆ ప్రార్థన నేర్చుకోవాలండి మీరు. అంతేగాని నేను కనపడితే నా పేరు చెబుతాడేమో అని నీ ముందు వాళ్ళ నడువు వెనకాల నీ తల దించుకొని కనబడకుండా పెట్టుకోకూడదు. నేను అనుభవిస్తున్న శోధనలు ఇక్కడ ఇవి. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన చేస్తే ఇంకేమవుతుందంటే, లూకాసు సువార్త తీయండి 6వ అధ్యాయం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి.
12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ ఎంత ప్రార్థన చేశారండి? ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. దీన్ని ఆల్ నైట్ ప్రేయర్ అంటారు. ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. కనీసం ఆ రేంజ్లో మనం ప్రార్థన చేయకపోయినా కొంతైనా మనం ప్రార్థన చేయాలిగా. నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి, నీవు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపారు. ఆ ప్రార్థన వల్ల ఏం జరిగిందంటే 13వ వచనంలో, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. ప్రియరా, అపోస్తులు అంటే ఎవరో మనకు తెలుసు బాగా. 12 మంది యేసుప్రభువు శిష్యులు ఉన్నారని, వాళ్ళందరూ 12 మంది 12 దేశాలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, గొప్ప కార్యాలు చేశారు. అలాగే దేవుని కొరకు బలమైన అపోస్తులుగా శిష్యులుగా పిలువబడ్డారని మనకు తెలుసు. అపోస్తులు గొప్పవాళ్ళన్న సంగతి తెలుసు, కానీ అసలు ఆ అపోస్తులు ఎలాగూ తయారయ్యారు అని అంటే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు తయారయ్యారండి. ఇక్కడ 11వ వచనంలో చూస్తే, 12వ వచనంలో చూస్తేనేమో దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. తర్వాత 13వ వచనంలో చూస్తే 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. అంటే ఇది ఎలాంటిదంటే, ప్రార్థనలలో నుండి అపోస్తులు పుట్టుకొచ్చారు. దేనిలో నుండి పుట్టుకొచ్చారు? అపోస్తులు ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చారు. ప్రియరా, ప్రార్థనలో నుండి అపోస్తులు పుట్టుకొచ్చారు. ఆ అపోస్తుల ద్వారా ప్రపంచమంతా సేవ వెళ్ళింది. ఇక మనం చెప్పాలి అనంటే, ప్రార్థనలో నుండి మన మధ్య కూడా దేవుని బిడ్డలు పుట్టుకురావాలి. ఎవరు పుట్టాలండి మన మధ్య? దేవుని బిడ్డలు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి ప్రార్థనాపరులు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు పుట్టాలి. ఈ ప్రార్థనలో నుండి దేవుని పని చేసే నమ్మకమైన పరిచారకులు పుట్టాలి. నేను ఇటీవల ఇంకొక స్థలంలో మీటింగ్స్ జరపడానికి, వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఈ సమ్మర్లోనే. ఇందాక నేను చెప్పింది ఒక స్థలం, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక స్థలం. అక్కడేంటి అని అంటే పరిస్థితి అంటే పుట్టాలి అన్నందుకు చెబుతున్నాను. ప్రార్థనలో నుండి ఇక్కడ ఎవరు పుట్టుకొచ్చారు? అపోస్తులు పుట్టుకొచ్చారు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే అలాంటి అపోస్తులు, ప్రార్థన పరులు పుట్టుకొస్తారు. దేవుడే పుట్టిస్తాడు, మనం ప్రార్థన చేయాలి. ఇంకొక స్థలంలో నేను వాక్యం చేయడానికి వెళితే వాళ్ళు ఏమన్నారు అని అంటే, అయ్యా మా ఇంటికి వచ్చి, అంటే మెసేజ్ చెప్పిన తర్వాత కాస్త మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని రమ్మన్నా. వెళితే ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నన్ను ఆ ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేసి వద్దురుగా నన్ను పిలిచిన ఆమె ఒక హిందూరాలు, అన్యురాలు. ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈమె ఏం చెప్తుందంటే, అయ్యా నేను ఒక పూజారి కూతుర్ని. ఎవరు కూతురండి? ఒక పూజారి కూతుర్ని నేను. మా నాన్నగారు గుళ్ళో పూజలు చేసి పురోహితలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. నన్ను కూడా తీసుకెళ్ళేవాడు, ఆ గుడి పూజలు చేయడం నాకు కూడా నేర్పించాడు. నేను కూడా నిష్ఠాగర్విష్టంగా ఆ పూజలు పునస్కారాలు అన్నీ చేశాను. కానీ మా ఇంటి ప్రక్కనే ఒక ప్రార్థన చేసుకునే ఆమె మా ఇంటి ప్రక్కకు వచ్చింది రెంట్కి. అంటే ఈ గుడి పూజారి వాళ్ళ కూతురు వీళ్ళంతానేమో ఈ ప్రక్క ఉంటే పోర్షన్లో ఉండేవాళ్ళు. ఈ ప్రక్క పోర్షన్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఈ పూజారి గారి అమ్మాయిని
ఒక మాట అడిగేవాళ్ళంట. ఇలాగే ఆదివారం వచ్చినప్పుడు, అమ్మా ప్రార్థనకు వెళుతున్నావు, నువ్వు కూడా మాతో రాకూడదా అని అడిగేదంట. మరి మీరు ఎవరన్నా అడుగుతున్నారా మీ ప్రక్క వాళ్ళని? అసలు ఏమండి, మీ ప్రక్క వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, మీ బజార్లో వాళ్ళని ప్రార్థనకి వెళుతున్నావు మీరు కూడా రండి అని ఎవరన్నా అడుగుతున్నారా? అసలు మీరు మీ వరకు మీరు బయలుదేరి వస్తున్నారా? ఆమె ఏమని అడిగేది? ప్రార్థనకు వస్తారా అని అడిగేది. ఎవరిని? ఆమె ఎవరు? అసలు ఎవరు కూతురు? అసలు వాళ్ళు వస్తారా? పిలిస్తే వస్తారండి? రారు. అయినా కూడా ప్రయత్నం చేసింది. ప్రార్థనకి వెళ్తున్నావు వస్తారా అని అడిగితే ఆమె ఆ ముఖాన్ని అదొక రకంగా చూసిందట. నువ్వేంటి మమ్మల్ని ప్రార్థనకు రమ్మంటవేంటి అని ఒక వికారంగా చూసిందట. సరేనమ్మా పర్వాలేదు అని ఆ వారం వెళ్ళిపోయింది. మరలా వారం అంతా తన కొరకు ప్రార్థన చేసిందంట ఇంట్లో. రెండో వారం ప్రార్థనకు వెళతా, అమ్మా ఈ వారం అన్న వస్తారా అని అడిగిందంట. ఓరి నాయన, పోయిన వారం అంత సీరియస్గా చూసినా నీకు సిగ్గులేదు, మళ్ళీ పిలిచేవన్నట్టుగా మళ్ళీ చూసింది. అలా ప్రతి ఆదివారం ఆమె రాదని తెలుసు, కానీ ఈ వారం అన్న ప్రార్థనకు వస్తారా, ఈ వారం అన్న ప్రార్థనకు వస్తారా అని అడుగుతూ ఉండేది. ఒక 5-6 సార్లు అడిగిన తర్వాత ఏమో కనిపించిందంట, ఇన్నిసార్లు అడుగుతుంది, అసలు ఆ ప్రార్థన అంటే ఏంటో చూద్దాం, ఒకసారి వెళదాంలేనని అందంట. ఈ వారం నేను రానులే కానీ వచ్చే వారం పిలువు, నేను వస్తాను అందంట. సరే అని ఇంకొక వారం పిలిస్తే వెళ్ళింది. పూజారి గారి కూతురు బొట్టు పెట్టుకొని చక్కగా వెళ్ళి కూర్చుంది మందిరంలో. వాక్యం వింది, ప్రార్థన చేసింది, పాటలు వింది. ఆ ఆశ కొంచెం వచ్చేసి మరలా ఇంటికి వచ్చిన తర్వాత అందంట, అందరి చేతుల్లో బైబిల్ ఏదో ఉంది కదా, అలాంటి బైబిల్ నాకు కూడా ఒకటి ఇవ్వకూడదా అందంట. అమ్మయ్య దొరికిందిలే అనుకొని అప్పుడు ఒక బైబిల్ తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ చదువు అని అన్నారు. ఆ బైబిల్ని వాళ్ళ నాన్నకి, పురోహితుడు కదా, వాళ్ళ నాన్నకి కనబడకుండా పెట్టుకొని అలాగే చాటుగా చదివి ఒక 2-3 రోజులు చదివిన తర్వాత అందంట, ప్రక్క ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ప్రక్కనే కదా, వచ్చే ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నన్ను పిలువు వస్తానందంట. అలాగ అలవాటు అయిపోయి ప్రతి సండే ప్రార్థనకు వస్తామంటే వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని కొట్టాడంట, తిట్టాడంట. నేనేంటి పురోహితుడిని, గుడిలో పూజలు చేస్తున్నాను, నువ్వేం అలాగే వెళుతున్నావు, ఏంటి అసలు నువ్వు చేసే పని అని ఎంత దండించినా లేదు, నేను మాత్రం ప్రార్థనకు వెళ్ళాల్సిందే. అలాగూ వెళ్ళి దేవుని వాక్యముని పిల్లరా మారు మనసు పొందింది. మారు మనసు పొందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ రోజున ఈ కుటుంబం ద్వారా వాళ్ళ ఊర్లో సంఘం స్థాపించబడి సేవ జరుగుతుంది. ఆ మీటింగ్లో నన్ను పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. ప్రార్థనలో నుండి దేవుని బిడ్డలు పుట్టుకొస్తారు. ఆయన పిల్లలకు కూడా, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు దేవుని బిడ్డలుగా మారిపోయారు. ప్రియరా, మనం దేవుణ్ణి ఎలాగో ఉపయోగించుకుంటున్నాం, దేవుణ్ణి ఎలాగో ఉపయోగించుకుంటున్నావు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ పిల్లలు మారరు అని నువ్వు అనుకోవద్దు. నా పిల్లలు నా మాట వినరు అని నువ్వు అనుకోవద్దు. నా భర్త నా పిల్లలు లోబడటం లేదని నువ్వు అనుకోవద్దు. ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థనలో నుండి దేవుని బిడ్డలు పుట్టుకొస్తారండి. ఇక్కడ మనం చదివాం కదా, ఈ 12వ వచనంలో ఏం చేశారు వాళ్ళు? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించిన యందు రాత్రి గడిపాను. అది అంటే 12వ వచనంలో ప్రార్థన చేశారు. 13వ వచనంలో ఎవరు పుట్టుకొచ్చారు? 12 మంది అపోస్తలులు పుట్టుకొచ్చారండి. కావున ప్రభువునందురా, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల్లో నుండి శ్రేష్టమైనవి బయటకు వస్తాయి. అంతేకాదు, ఆ ప్రార్థనలో నుండి ఇంకా రిజల్ట్ ఎలా వచ్చిందయ్యానంటే 17వ వచనం చూడండి. 17
ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయా దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహు జన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. చూసారా, అక్కడ ప్రార్థనలో నుండి ఎవరెవరు వచ్చారు అంటే ప్రార్థనలో నుండి అపొస్తలులు పుట్టారు. అలాగే ప్రార్థనలో నుండి రోగాలు తగ్గిపోయినాయి. అలాగే ప్రార్థనలో నుండి అపవిత్రాత్మలు పోయినాయి. అలాగే ప్రార్థనలో నుండి అందరూ స్వస్థత చెందిరి. 19వ వచనంలో చూస్తే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. అంటే పిల్లరా, ప్రార్థన ఏమో 12వ వచనంలో ఉన్నది. బాగా గమనించండి. 12వ వచనంలో ఏముందంటే ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన రిజల్ట్ ఏంటంటే 13వ వచనంలో అపొస్తలులు పుట్టుకొచ్చారు. 17వ వచనంలో బోధ వినేవారు వచ్చారు, రోగాలు తగ్గినాయి. 18వ వచనంలో అపవిత్రాత్మలు పోయినాయి. 19వ వచనంలో స్వస్థతలు వచ్చినాయి. అంటే ప్రేయర్ రిజల్ట్స్ ఇవి, ప్రార్థనా ఫలితాలు. కావున ప్రభునందు ప్రియరా, మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేయగా ఎప్పుడో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పైకి లేవనెత్తుతాడు తప్పకుండా. అందుకనే మొదటి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదవండి. వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. కావున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, లోకాసు వార్తలో మనం చూసాం, ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేస్తే అపొస్తలులు పుట్టుకొచ్చారు, రోగులు స్వస్థపడ్డారు, దయ్యాలు పోయినాయి, అందరూ స్వస్థత పడ్డారు. అది ప్రార్థన రిజల్ట్. అలాగే యోబును గూర్చి మనం ఏం చదివామంటే, దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరములు పొందినవాడుగా, అనగా జవాబు పొందినవాడుగా యోబు ఉన్నాడు. అందుకనే యోబు ఇలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తి కాబట్టి 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వాడు సర్వశక్తిని యందు ఆనందించున. ఎవరి యందు ఆనందించాలండి? ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. చూసారా, దేవుని యందు ఆనందించాలి. యోబు అలాగ ఆనందించాడు కాబట్టే అంత ఫెయిల్ అయిపోయింది అనుకున్న లైఫ్, ఫ్యామిలీ లైఫ్, అలాగే తన పర్సనల్ లైఫ్, తన పిల్లలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఫెయిల్ అయిపోయినాయని అనుకున్నాడు. ప్రార్థన ద్వారా సక్సెస్ఫుల్ లైఫ్గా మారింది. ఎలాగ మారిందండి? సక్సెస్ఫుల్ లైఫ్. ఎలాగ చెప్పగలుగుతున్నామంటే ఆ మాట 42వ వచనం చివరి వచనంలో ఉంటుంది. 12వ వచనం చివరి అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూసారా, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇది సక్సెస్ఫుల్ లైఫ్కి గుర్తు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ రావటానికి కారణం ఏంటంటే, 1 దేవుని యందు ఆనందించాడు, 2 అన్ని సమయాలలో దేవునికి ప్రార్థన చేశాడు. కావున ప్రభువునందు ప్రియరా, దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకుందాం, ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. ఇప్పుడే మీకు చెప్పాను, ఆ పురోహితుడు యొక్క ఆ పూజారి కూతురు మారు మనసు పొంది
మరలా తన దేవుని బిడ్డలుగా కుటుంబాన్ని మార్చుకొని, పిల్లలను మార్చుకొని, వాక్యములో నుండి, ప్రార్థనలో నుండి పుట్టిన కుటుంబాలండి ఇవి. అలాగన్ని సమయాలలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు, మన కుటుంబాలకు సహాయం చేస్తాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి, అవును ప్రభా, మీ యందు ఆనందించే వారిగా మేము ఉండాలి. సర్వశక్తిని యందు నేను ఆనందించదను అని మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుని యందు ఆనందించు వారిగా చేయండి. మేము ఏది పోగొట్టుకున్నా సరే ప్రార్థన ద్వారా అన్నీ మాకు సెటిల్ అయిపోతాయి, అన్నీ సక్సెస్ఫుల్గా మారుతాయి ప్రభా. కాబట్టి ప్రార్థన నెలలోనికి మేము వచ్చినాము. బాగా ప్రార్థన చేసి మిమ్మల్ని స్తుతించుకుని వారిగా మాకందరికీ కృపను చూపండి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి. ప్రార్థన చేసేవారిగా మేము ఉండాలి, ప్రార్థించేవారిగా మేము మారాలి. ప్రార్థనలో నుండే అపొస్తలులు పుట్టుకొచ్చారయ్యా. ప్రార్థనలోనే రోగాలు పోయినాయి, దయ్యాలు పారిపోయినాయి. ప్రార్థనలోనే దేవుని కార్యాలు జరిగినాయి కదా ప్రభువా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి. వీరందరూ ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకునే బిడ్డలుగా చేయండి. యోబు జీవితము ఆ ఫెయిల్డ్ లైఫ్గా కనబడుతుంది, కానీ ప్రార్థన చేసే సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చారు కదా ప్రభువా. దేవా, ప్రార్థనతో మా కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థనతో మా బిడ్డలు వర్ధిల్లాలి, ప్రార్థనతో మా కుటుంబాల్లోనికి ఆశీర్వాదాలు రావాలి, ప్రార్థనతో మా యొక్క ఇన్స్టిట్యూట్స్ డెవలప్ కావాలి, ప్రార్థనతో మా ఆరోగ్యాలు కుదుటపడాలి, ప్రార్థనతో మా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలి, ప్రార్థనతో మేము సమస్తము సాధించాలి ప్రభువా. అలాగూ అన్ని సమయములలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని అందరినీ చేయండి. మీ బిడ్డలందరితో మీరు ఉండి మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. నీ పాదం